తథాస్తు దేవతల 3వ శ్లోకం. గ్రస్తాం సుపర్ణస్య బలేన వర్తికాం అముంచతామస్వినౌ సౌభగాయ తావత్ సువృత్తా వనమంతమాయయా వసత్తమాగా అరుణావుదావహన్. ఆ సుపర్ణుని యొక్క బలం వలన జీవరాశి అంత దీపం వత్తి కాలినట్లు నిద్రలోకి అనగా అజ్ఞానంలోకి వెళ్ళిపోతుంది. అట్టి జీవులకు జ్ఞానాన్ని ప్రసాదించిన వాడికి మహాసౌభాగ్యం కలుగజేయడానికి వాళ్ళకి దర్శనమిస్తున్నారు. బంధాల నుండి విముక్తులను చేస్తున్నారు. దీని కొరకు మీరు ఎర్రని కిరణములుగా మారి పైకి ఎగురుతూ కిందకి దిగుతూ పరిగెడుతున్నారు. సూర్యోదయానికి ముందు మనకు కనిపించే ఈ ఎరుపు పసుపు కాంతులే ఈ తథాస్తు దేవతలు. అందుకే ఉదయం లేచేటప్పుడు మంచి కోరికలతో లేవాలి. అలాగే సాయంకాలం కూడా ఈ ఎరుపు పసుపు రంగులతోనే పడమటి సంధ్యారాగం జరుగుతుంది. అలాగే సాయంకాలం కూడా ఈ విధంగానే మనం మంచి మాటలు మాట్లాడుకోవాలి. అప్పుడు తథాస్తు దేవతలు ఉంటారని పెద్దలు అంటారే, అందుకని. ఓం అశ్వినీ దేవతాయ నమః.